కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమాలకు మద్దతుగా విశాఖలో సిఐటియు నిరసన ర్యాలీ చేపట్టింది. కేంద్రం వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక వైఖరికి నిరసనగా విశాఖ సరస్వతి పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ కె హేమలత, రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు, ఇతర కార్మిక నేతలు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కేంద్రం తక్షణమే రైతుల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పాస్ చేసింది. దానికి వ్యతిరేకంగా అట్లాగే రైతుల్ని విదేశీ స్వదేశీ కార్పొరేట్లకి తాకట్టు పెట్టే 3 చట్టాలని చేసింది. రైతులకు విరుద్ధంగా, రైతులకు వ్యతిరేకంగా ఆ చట్టాలని వెనక్కి తీసుకోవాలని రైతులు పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా అట్లాగే ఈ దేశ సంపదని, మొత్తం సంపదనంతా విదేశీ స్వదేశీ కార్పొరేట్లకి అమ్మేసేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి ఆల్రెడీ మెజర్స్ తీసుకుంటుంది. ఈరోజు మన డిఫెన్స్ కానివ్వండి, రైల్వే కానివ్వండి, బొగ్గు గనులు కానివ్వండి, ఇతర ఖనిజాలు కానివ్వండి, లేకపోతే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా అమ్మేసేదానికి చేస్తుంది. కాబట్టి ఈ రకమైన రైతుల వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, మన దేశ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు కార్మికులు దేశం అంతటా సిఐటియు నాయకత్వంలో ప్రతి జిల్లాలో కూడా ఈ రకమైన ప్రదర్శనలు, పోరాటం చేస్తున్నారు. అలాగే ఢిల్లీలో రైతులు ట్రాక్టర్ల ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటికే 40 రోజులైంది. ప్రభుత్వం వాళ్ళ మాటలు వింటలేదు, వాళ్ళ మెయిన్ డిమాండ్స్ని అంగీకరించట్లేదు. కాబట్టి వాళ్ళ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈ రకంగా ఏంటంటే ఒకవైపున కార్మికులు, ఇంకో వైపున రైతులు, ఈ రెండు కలిసి, కార్మిక కర్షకులు కలిసి ఎవరైతే ఈ దేశ సంపదను సృష్టిస్తూ ఉన్నారో, కార్మికులు మొత్తం మన దేశ సంపదను సృష్టిస్తున్నారు, కావలసిన వస్తువులన్నీ తయారు చేస్తున్నారు, రైతులు దేశానికి అన్నం పెడుతున్నారు. ఇట్లాంటి ముఖ్యమైన దీన్ని ఏంటంటే ప్రభుత్వం అంగీకరించకుండా మొండిపట్టు పడుతూ ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేయడానికి కార్మికులు, రైతులు కలిసి ఈ రోజు నుంచి మరింత ఉధృతం చేసేదానికి పూనుకుంటున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ప్రదర్శన జరుగుతుంది. ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే ఈ చట్టాలుంటే కార్మిక కోర్సు వల్ల కార్మికులకు ఏ రకమైన హక్కులు ఉండవు. కార్మికుల యూనియన్స్ పెట్టుకునే హక్కు దాదాపు నిర్వీర్యం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. పోరాటం చేసే హక్కు నాశనం అయిపోతుంది. వాళ్ళకి కనీస వేతనాలు ప్రభుత్వం చెప్పినట్టుగా ఇదేమీ కాదు, కనీస వేతనాలు సరిగ్గా రావు, ఏ రకమైన ఇన్స్పెక్షన్లు ఉండవు. కార్మికులను ఒక రకంగా కట్టిబానిసలు చేసేదానికి, ఏ హక్కులు లేకుండా చేయడానికి. ఎందుకని అంటే మొత్తం ఈ కార్మిక చట్టాలు కానివ్వండి, లేబర్ కోడ్స్ కానివ్వండి, లేకపోతే రైతు వ్యవసాయ చట్టాలు కానివ్వండి, వీటి పర్పస్ ఏంటి అని అంటే మన దేశంలో ఉండే అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్లకి, అలాగే విదేశాల్లో ఉండే వాల్మార్ట్, అమెజాన్ ఇట్లాంటి కార్పొరేట్స్కి